హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్తో క్రిస్పీ స్వీట్ కార్న్ చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా అవి ఉడకబెట్టుకొని దానిలో ఉప్పు కారం పెప్పర్ పౌడర్ వేసుకొని తినకుండా ఇలా వెరైటీగా చేయండి, చాలా బాగుంటుంది. ఇది నేను ఎట్లా చేసినో మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చిన. చూడండి, నేను 5 మక్క స్వీట్లు తీసుకున్నానండి. మక్క స్వీట్ కార్న్స్ ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్గా ఇప్పుడే మార్కెట్లో నుంచి తెచ్చినాం దీన్ని. పెద్ద పెద్ద గింజలతోని చాలా బాగుంది కదండి. పిల్లలు కూడా అడిగిరండి, ఎప్పుడు ఇట్లా నిన్న చేసుకునేది, ఒకసారి డిఫరెంట్గా క్రిస్పీగా చేయండి క్రిస్పీ కార్న్ అని అడిగినారు. అడిగితే చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. సో ఇట్లా ఇవన్నీ ఒలుసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా వస్తుంది. వీటి గింజలు తీయంగానే ఇట్లా తీసేసుకోవాలన్నీ మంచిగా. గింజలు ఒక లైన్ తర్వాత ఒక లైన్ మొత్తం తీసుకొని ఒలుచుకుందాం గింజలన్నీ ఇట్లా ఒలిచి వీటిని చూడండి ఎంత బాగున్నాయి గింజలు, పెద్ద పెద్దగా మంచిగా ఉన్నాయి కదా. సో డిఫరెంట్గా చేస్తున్నాను నేను. పసుపు యాడ్ చేసుకుందాం, దాని తర్వాత ఒక కుక్కర్లో వేసుకుందాం. అవన్నీ వాటర్ వేసుకొని ఇవన్నీ కొంచెం తొందరగా ఉడికిపోతాయండి కుక్కర్లో వేస్తే. ఒక 2 విజిల్స్, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. 2 విజిల్స్ వీటిని కొంచెం బాయిల్ చేసుకుంటే, ఉడకబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇట్లా కొత్తగా ట్రై చేయండి మీరు కూడా. ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నా స్టైల్లో నేను చేసిన. ఇది కూడా ఎట్లుంటుందో చేసి చెప్పండి మాకు. కుక్కర్లో ఒక 2 విజిల్స్ ఉడకబెట్టుకున్నా. సో ఇట్లా అయింది. వీటిని స్టెయినర్లో వేసుకొని అవి కొంచెం వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉంచాలి, పొడి పొడి కావాలి అవి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకుందాం. కార్న్ఫ్లవర్ మైదాతో చేయాలి కంప్లీట్గా, దీన్ని క్రిస్పీగా వస్తుంది. కొంచెం ఉప్పు రుచికి సరిపడానే వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్, హాఫ్ టీ స్పూన్, అంటే కొన్నే కదా నేను చేసేది, 5 మక్క పుట్టలే కదా. కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా లిటిల్ బిట్, ఇదంతా వేసుకొని కొంచెం అల్లం వేసుకుందాం. నెక్స్ట్ అల్లం వేసుకున్న తర్వాత ఇవన్నీ మనం పొడిగా పొడి పిండికే ఇవన్నీ ఇట్లా పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. అవన్నీ స్పైసెస్ అన్ని పొడికి మంచిగా ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మావాడైతే రెడీగా ఉన్నాడండి ఆ కార్న్ గింజలన్నీ ఇందులో వేయడానికి. వాడు నా అసిస్టెంట్, ఏది చెప్తే అది చేస్తాడు, పక్క నుండి వీడియో చేస్తుంటే. మా చిన్నోడు తనుజ్ అండి, మీకు తెలుసు, ముందు ప్రీవియస్ వీడియోస్లలో వాడు వచ్చిండు, రీల్స్లలో కూడా ఉంటాడు. సో వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేయడానికి వచ్చిన. పిల్లలకి వేస్తుంటాడు మంచిగా మెల్లమెల్లగా, వాడు హెల్ప్ చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నాడు. వేస్తున్నాడు కొన్ని వేయమన్నా కొద్దీ. వాడికి చాలా ఇష్టం అది. వాడికి అసలు చేసే వరకు వాడు పక్కనే ఉండి ప్రతిదీ హెల్ప్ చేసి చాలా చేసిండండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం లైట్గా, ఎక్కువ అవసరం లేదు దీనికి. కొంచెం అదంతా స్టిక్కీ అవ్వడానికి, ఆ పౌడర్ అంతా ఇదంతా ఉంటుంది కదా, ఆ కార్న్కి ఇదంతా పట్టుకోవడానికి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రై చేయాలి కదండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని కొంచెం ఇవి మునిగే వరకు కొంచెం ఆయిల్ తీసుకుందాము. ఒక 4-5 పావులు తీసుకొని చేసుకోవాలండి. ఇప్పుడు చలికాలం కదండి, ఇంట్లో ఈవినింగ్ ఏదన్నా తినాలనిపిస్తుంది కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి. సో వాళ్ళ కోసం చేసి రెడీగా ఉంటే తింటారు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్దోళ్ళు కూడా తినొచ్చు, చిన్నోళ్ళు కూడా తినొచ్చు. మంచిగా ఉంటుంది, క్రంచీగా క్రిస్పీగా తింటుంటే తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే మంచిగా కుదిరిందండి ఇది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మంచిగా ఇవన్నిటిని వేసిన తర్వాత నూనెలో సరిపోయాన్ని వేసిన తర్వాత చూడండి, గోల్డ్ కలర్ ఎంత మంచిగా ఉంది, బంగారం కలర్లో మంచిగా ఉంది కదా. ఇవన్నీ ఇప్పుడు ఫ్రై అయినాయండి. ఫ్రై అయింది. ఆ ప్రాసెస్ అంతా మీకు చూస్తే లెందీ అవుతుందని జస్ట్ అవ్వగానే తీస్తున్నా. బాగుంది కదండి కలర్ చూస్తేనే. అయిపోయిందా? ఇంకా పక్కన వేసుకుందాం. అవి పక్కన వేసుకున్న తర్వాత ఇంకొకసారి వేసుకుందామండి. కొన్ని అట్లా పొడిగా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. ఏ గింజకి ఆ గింజ ఇట్లా వేసుకోవాలి. దానిలో మొత్తం ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ అంటే గోల్డెన్, మంచి బంగారం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకోవాలి వాటిని బయటికి. అట్లా ఒక 2-3 ఎంత సరిపోతే అంతవరకు అయిపోయే వరకు కంప్లీట్గా మొత్తం వేయించుకోవాలండి, అన్ని గింజలన్నీ, కార్న్ మొత్తము. చూడండి క్రిస్పీగా ఏ గింజకి ఆ గింజ ఇట్లా విడిపోయి ఉందండి. చాలా బాగుంది కదా, పొడిగా వచ్చినాయి కదా మంచిగా. కలర్ కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఇవన్నీ అందులో వేసుకుందామండి. అందులో వేసుకొని మొత్తం కంప్లీట్ అయిపోయింది చేయడం నేనైతే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వీటిని కొంచెం ఫ్రై లాగా చేసుకుందామండి. కొంచెం లిటిల్ బిట్, కొంచెం అంటే కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అవుతుంది అదంతా వేసి ఎండుమిర్చి వేయించుకుందాము.
మొత్తం ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అవి కూడా కార్న్ కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది కూడా హై ఫ్లేమ్లో. ఇవి మిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల అవి క్రిస్పీనెస్ అట్లనే ఉంటుంది వీటికి కూడా. ఈ క్రిస్పీనెస్తో ఆ క్రిస్పీ ఈ క్రిస్పీ యాడ్ అయితే ఇంకా డబల్ క్రిస్పీ లాగా చాలా 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 బాగుంటుందండి. సో ఇప్పుడు ఇవన్నీ అందులో వేసుకుందాం. క్రిస్పీ కార్న్ ఇవన్నీ క్రిస్పీ కార్న్ వేసుకొని అట్లా కలపకుండా మంచిగా ఇట్లా అందాం, టర్న్ చేద్దాం మంచిగా ఇట్లా. మొత్తం కలిసిపోతుంది అట్లా చేయడం వల్ల. మనం చేసిన పోపు అంతా ఆ కార్న్కు, ఆ క్రిస్పీ కార్న్కి పట్టుకొని మంచిగా ఉంటుంది. దాని తర్వాత దీంట్లో కొంచెము సాల్ట్ యాడ్ చేసుకుందాం లైట్గా. ముందు మనం కొంచెం వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది పోపు వేసినాం కాబట్టి ఇంకొంచెం కలవాల్సి ఉంటుంది. కొంచెం లైట్గా కారం లిటిల్ బిట్ చిన్న చిన్నగా వేసుకొని మళ్ళీ కొంచెము కొత్తిమీర యాడ్ చేసుకుందాం లాస్ట్లో. కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది, ఇంకా మస్తు మస్తు ఉంటుందండి. ఇట్లనే వేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో మా వీడియో